యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో వెళ్ళుచు ఎవరి చేతిలో చిక్కెను? జవాబు: ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. 2. దొంగలు ఆ మనుషుని ఏం చేసెను? జవాబు: దొంగలు అతనిని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. 3. కొర ప్రాణంతో పడి ఉన్న మనుషుడు ఉన్న దారిలో మొదట ఎవరు వెళ్ళెను? జవాబు: కొర ప్రాణంతో పడి ఉన్న మనుషుడు ఉన్న దారిలో మొదట యాజకుడు వెళ్ళెను. 4. కొర ప్రాణంతో పడి ఉన్న మనుషుని యాజకుడు చూసి ఏం చేసినాడు? జవాబు: కొర ప్రాణంతో పడి ఉన్న మనుషుని యాజకుడు చూచి ప్రక్కగా పోయెను. 5. కొర ప్రాణంతో మనుషుడు పడి ఉన్న దారిలో రెండవసారి ఎవరు పోయెను? జవాబు: కొర ప్రాణంతో మనుషుడు పడి ఉన్న దారిలో గుండా రెండవసారి లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోయెను. 6. కొర ప్రాణముతో మనుషుడు పడి ఉన్న దారిలో గుండా మూడవసారి ఎవరు పోయెను? జవాబు: కొర ప్రాణంతో మనుషుడు పడి ఉన్న దారిలో మూడవసారి ఒక సమరయుడు ప్రయాణమైపోయెను. 7. కొర ప్రాణంతో మనుషుడు పడి ఉన్న దారిలో గుండా మూడవసారి సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతను ఏం చేసెను? జవాబు: కొర ప్రాణంతో మనుషుడు పడి ఉన్న దారి గుండా మూడవసారి ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించెను. 8. సమరయుడు మరునాడు ఏం చేసెను? జవాబు: మరునాడు సమరయుడు 2 దీనారములు తీసుకుని పూటకోళ్ళవానికిచ్చి ఇతనిని పరామర్శించుము. నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని పూటకోళ్ళవానితో చెప్పి వెళ్ళిపోయాను. 9. ఈ కథ ఎవరికి చెప్పాను? జవాబు: ఈ కథ యేసు ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పాను. 10. దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుతున్నదని యేసు ధర్మశాస్త్రోపదేశకుని అడిగాను. జవాబు: దొంగల చేతికి చిక్కిన వానికి ఈ ముగ్గురిలో అతని మీద జాలిపడిన వాడేనని ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పాను. 11. కాబట్టి నిత్య జీవమునకు వారసుడొకటకు ఏమి చేయాలో అడిగిన ధర్మశాస్త్రోపదేశకునికి యేసు ఏమి చెప్పారు? జవాబు: కొర ప్రాణంతో ఉన్న మనుషుని మీద జాలిపడిన సమరయుడు చేసిన విధముగా కూడా చేయుము, అప్పుడు నీవు నిత్య జీవమునకు వారసుడు అవుతావని యేసు ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పాను. కాబట్టి నిత్య జీవమునకు వారసులు కావాలి అంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెను మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. సమరయుడు పొరుగువానికి చేసిన పని చేయవలెను, అనగా నీ పొరుగువాని మీద జాలిపడి అతనికి సహాయము చేయవలెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.